నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఆర్ఎం రావు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. సరే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే, నేను ఎంత చేసినా దేవుడు నాకు సహాయం చేయట్లేదు, పక్కవాడు ఏం చేయట్లేదు, కానీ వాడికి బాగుంటుంది, నాకేమో అన్ని కష్టాలు, వాళ్ళకేమో అంత బాగుంటుంది. అసలు అంటే అందరూ దేవుణ్ణి బ్లేమ్ చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నమస్కారం అమ్మా. ఇది ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇది ఒక అంటే ఫ్యాషన్ అయిపోయింది. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, నేను ఎన్ని చేసి నాకేం చేయట్లేదు గురు. కానీ అమ్మ, దేవుడు ఎవరిని మనం బ్లేమ్ చేయడు. ఎందుకంటే దేవుడు ఎవరిని తేడా చూడ్డు. గాలి అందరికి ఇస్తాడు, ఎండ అందరికి వస్తుంది, నీరు అందరికి వస్తుంటది, ఒకటికి ఇచ్చి ఒకటి ఇవ్వకుండా. కానీ మనమేం చేశాం అని చాలా మంది అంతరాత్మ ఆలోచించుకొని అసలు ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెబుతానమ్మా, తర్వాత ఒక చిన్న స్టోరీ కూడా చెబుతా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నీ దగ్గర 10 లక్షలు ఉందమ్మా, నువ్వు 10,000 ఇచ్చావు చందా. నా దగ్గర 1,00,000 ఉంది, నేను 10,000 ఇచ్చా. చాలా మంది రెండు ఒకటి అనుకుంటారు, నేను 10,000 ఇచ్చా, ఆయన 10,000 ఇచ్చా అనుకుంటారు. కానీ ఎవరి దగ్గర 10 లక్షలు 10,000, 1,00,000 10,000 తేడా ఉంది దాంట్లో. ఉందా లేదమ్మా? ఉంది. అట్లానే భగవంతుడు కూడా అమ్మా ఇప్పుడు గుర్తుంచుకో, మనం ఎంత ఇచ్చామని కాదు, వీడు ఎంత డిజైర్ అండ్ డిజర్వ్ అంటాం. నాకు టాప్ ర్యాంక్ రావాలి, నాకు మా అబ్బాయి పెద్ద హై చదువులో ఉండాలి, మా వాడు అన్ని ఫస్ట్ రావాలి అనుకుంటాడు. కానీ అన్ని జరగవు. ఎందుకు ఆరోగ్యం జరగవు? వాడు ఎంత కష్టపడ్డాడో దాని దగ్గర ఫలితం ఉంటుంది. వాడు ఏ పనులు చేసాడో దాని దగ్గర ప్రతిఫలం ఉంటుంది. వాడు 4 దీనికి వచ్చి ఇంకో స్టోరీ అయిందంటమ్మా. ఒక ఊళ్ళో, అంటే ఇది రాజుల కాల నాటక స్టోరీ, చాలా నిజంగా జరిగింది, ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. ఒక ఊరు నుంచి ఒక అతను బయలుదేరతాడు. దీన్ని 3 ట్రావెలర్స్ స్టోరీ చెబుతున్నాను అనమాట. వీళ్ళు సిటీకి వెళ్ళాలి, రాజుగారి ఆడ పోవాలంటే 20 కిలోమీటర్ 25 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. అప్పుడు ఎంత ఈ కాలి నడకన పోవాల్సింది ఎక్కువ, ఎందుకంటే ఈ బళ్ళు గిళ్ళు ఉండేవి కాదు. అప్పుడు వీళ్ళు ఏం చేసావు, ఒక అతను ఫస్ట్ ట్రావెలర్ లెక్కన మొదటి ప్రయాణికుడు బయలుదేరి ఒక 10 కిలోమీటర్ నడుస్తాడు. అలిసిపోయి చెట్టుకి మధ్య అరణ్యం 10 కిలోమీటర్ దాని ఒక అరణ్యం వస్తుంది, ఫారెస్ట్. అక్కడ కూర్చుంటాడు అలిసిపోయి. ఇంకా 10 కిలోమీటర్లు పోవాలి సిటీకి. కూర్చొని చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా. అంతలో ఇంకో ఊరు నుంచి సెకండ్ ట్రావెలర్, రెండో ప్రయాణికుడు బయలుదేరతాడు. ఆయన పట్టణానికి వెళ్తుంటాడు. వాడు అరణ్యం గురించి పోవాల్సింది, అడవి నుంచి. అక్కడికి వచ్చి కూర్చొని తోడు నడిచి చెట్టు కింద నేను కూడా కూర్చుంటాను సార్ అంటే కూర్చొని ఆయన అంటారు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. ఇంతలోకి మూడో ప్రయాణికుడు ఇంకో ఊరి నుంచి బయలుదేరతాడు, థర్డ్ ట్రావెలర్. వాడు కూడా సిటీకి వెళ్తుంటాడు, పట్టణానికి. ఆ అరణ్యం వచ్చేటి వాడు ఇద్దరు కూర్చొని ఉంటారు. సార్ నేను కూడా కూర్చుంటాను సార్, ఇక్కడ నేను అలిసిపోయాను సార్, నేను పట్టణానికి వెళ్తున్నాను అంటే పర్లేదు కూర్చొని ఆయన అంటాడు. ఇంకా అందరం ముగ్గురు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆకలి అయితే వీళ్ళకి. సరే అందరు కలిసి తిందామని మొదటి ప్రయాణికుడు ఆయన పార్సిల్ తీస్తాడు. 5 రొట్టెలు ఉంటాయి. రెండో ప్రయాణికుడు వాడు బాక్స్ తీస్తాడు, పార్సిల్ తీస్తే 3 రొట్టెలు ఉంటాయి. మూడో ప్రయాణికుడు అంటాడు, నా దగ్గర ఏం తెచ్చుకోలేదు సార్ మీరు ప్లీజ్ సార్, మీరు షెల్టర్ ఇచ్చారు, కబుర్లు చెప్పారు, మాట అంత కంపెనీ కూడా ఇచ్చారు నాకు, చెట్టు కింద కూర్చొని అందరం కలిసి కబుర్లు చెప్పుకున్నాం, నాకు కూడా కొద్ది రొట్టెలు ఇవ్వండి సార్, నేను మళ్ళీ సిటీ పోతానా కదా సార్ అంటే. వీడి దగ్గర మొదటి ఎన్ని ఉన్నాయి? 5. రెండవ ప్రయాణికుడి దగ్గర 3 ఉన్నాయి. 8 రొట్టెలు ముగ్గురు పంచుకోలేరు. సో మొదటి ప్రయాణం అప్పుడు మూడో అతను అంటాడు, ఈ 8 రొట్టెలు ఒక్కో రొట్టెలు 3 ముక్కలు చేద్దాం. సో 8 3 24 అయితే అప్పుడు ముగ్గురు 3 ఎందులు తిందాం అని అంటాడు. సరే సార్ అని చెప్పి మొదటి ప్రయాణికుడు 5 రొట్టెలు 15 ముక్కలు చేశాడు. 5 రొట్టెలు ఉన్నాయి కదా, 5 3 15. రెండో ప్రయాణికుడి దగ్గర 3 రొట్టెలే ఉన్నాయి. సో 3 3 9. సో మొదటి ప్రయాణికుడు ఏం చేశాడు, 8 తిన్నాడు, 7 ఇచ్చాడు. రెండో ప్రయాణికుడు ఏంది, 3 రొట్టెలు 9 అయినాయి, 9 ముక్కలు, 8 తిన్నాడు, 1 ఇచ్చాడు. సో మూడో ప్రయాణికుడు 8 తింటాడు, అందరు ముగ్గురు 3 ఎనిమిది తిన్నారు. తిని పనుకో రెస్ట్ తీసుకుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయిన తర్వాత మూడో వ్యక్తి లెగుస్తాడు, నాకు చాలా పనులు ఉన్నాయి సార్ సిటీలో. ఇందులో మొదటి ప్రాణం లేచి కూర్చొని ఉంటాడు. అయ్యా, నీకు 8 బంగారు నాణాలు ఇస్తాను, ఎప్పుడు మీరిద్దరు పంచుకోండి, ఎందుకంటే నాకు మీరు ఫుడ్ పెట్టారు, షెల్టర్ ఇచ్చారు, కంపెనీ ఉంది, నా నిజంగా చాలా మంచి గడిచిన టైం అంతా అని చెప్పి ఇచ్చేసి 8 బంగాళం ఇచ్చి వెళ్ళిపోతాడు.
సో మొదటి ప్రయాణికుడు అంటాడు, ఆ తర్వాత రెండో ప్రయాణికుడు లెగుస్తాడు. అరే మూడో ప్రయాణం నాకు 8 బంగారు నాణాలు ఇచ్చారు, నేను 5 తీసుకుంటే నీకు 3 ఇస్తా. కాదు చెరిసొంగం తీసుకోమన్నాడు కాబట్టి తీసుకోవాల్సింది అంటాడు రెండో ప్రయాణికుడు. కాదురా నేను ఎక్కువ రోటీలు ఇచ్చాను రా అంటే, కాదు ఇద్దరు కలిసి వీడు 5 అంటాడు, వాడు 3 కలిసి 4 అంటాడు రెండో వాడు. ఇద్దరు రాజుగారితో పోదాం అంటారు రెండో ప్రయాణికుడు. సో రాజుగారితో పట్టణానికి వస్తారు, వచ్చి రాజుగారిని కలుస్తారు. రాజుగారి స్టోరీ అంతని మీరు వెళ్ళి కాస్త గెస్ట్ హౌస్ రెస్ట్ తీసుకోండి, నేను రేపు జడ్జిమెంట్ ఇస్తానంటాడు. ఆ రోజు ఆయన రాజుగారు చాలా దేవి భక్తుడు. ఆ రోజు రాత్రి పడుకుంటే దేవి అమ్మవారి కల్లోకి వచ్చి, నాన్న పెద్దవాడికి 7 రెండో వాడికి 1 బంగారు నాణెం అంటుంది. చాలా మంది అనుకుంటారు ఏంది, మరుసటి రోజు అడుగుతాడు. అమ్మవారు చెప్పుద్ది, వాడు 5 రొట్టెల్లో 15 ముక్కల్లో 8 తిన్నాడు, 7 ఇచ్చాడు. రెండో వ్యక్తి 3 రొట్టెల్లో 9 చేసుకున్నారు, 3 3 9, 8 తిన్నాడు, 1 ఇచ్చాడు. కాబట్టి 7 పెద్దవాడికి, అందరూ ప్రయాణికి, రెండో వాడికి 1 అంటది అన్నమాట. మరుసటి రోజు ఇద్దరు వస్తారు, జడ్జిమెంట్ చెప్తాడు రాజుగారు. మొదటి ప్రయాణికుడికి 7 బంగారు నాణాలు, రెండో అతనికి 1. రెండో అతను కోపం వస్తే, ఏం సరే అంటే, నాన్న నువ్వు 3 రొట్టెలు తెచ్చుకున్నా, దాని ఒక్కో రొట్టె 3 ముక్కలు 9 చేసావు, నువ్వు 8 తిన్నావు, ఇచ్చింది 1. మొదటి 5 రొట్టెలు తెచ్చుకున్నాడు, 3 చొప్పున 15 ముక్కలు చేశాడు. ఆయన 8 తిన్నాడు, 7 ఇచ్చాడు. కాబట్టి ఆయనకి 7 నీకు 1 అంటాడు. అంటే ఇది ఎందుకు ఎగ్జాంపుల్ అమ్మా, దేవుడికి ఎప్పుడు తెలుసమ్మా ఆయన డిఫరెన్షియేషన్ ఎవరు ఇచ్చాడు, వీడు ఎంత చేశాడు, ఏ విధంగా చేశాడు, ఏ పని చేశాడు, ఏ టైంకి చేశాడు, ఎవరు దాన్ని ఎంత ఉపయోగపడి అన్ని ఆలోచించుకుంటాడు ఆయన. చూసారా, వాడు 7 ఇచ్చాడు కాబట్టి 7 బంగారు అన్నాడు, ఈయన 1 ఇచ్చాడు, 1 ఇచ్చింది. సో మనకి దేనికైనా సాధించపోద్దా అని దేవుణ్ణి బ్లేమ్ చేయకూడదమ్మా. మన దగ్గ ఈ నిజంగా ఎఫర్ట్ పెట్టావు, డిజైర్ అండ్ డిజర్వ్ అంట. నీ కోరికలు ఎన్నో ఉండొచ్చమ్మా, దానికి డిజర్వ్ చేయాలి. నువ్వు ముందర నువ్వు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఒక మొదటి నుంచి ప్లాన్ ప్రకారం కమిట్మెంట్ పెట్టుకొని సిస్టమేటిక్ చదివితే మార్కులు వస్తాయి. కానీ మనం ఏంటంటే బద్ధకంతో షార్ట్ కట్లు ఆలోచించుకొని ఈజీ పాత్ రైట్ పాత్ తీసుకోకుండా 1 నెల ముందర పుస్తకాలు ఓపెన్ చేసి నువ్వు సిస్టమేటిక్ రెగ్యులర్ చదువుకుంటే ఎందుకు రావు. సో అందుకనే ఇందని చెప్పాను మీకు, 10 లక్షల నుండి 10,000 ఇవ్వటం వేరు, 1,00,000 ఇచ్చిన 10,000 వేరు ఇవ్వటం. సో ఆయన క్యాలిక్యులేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎందుకంటామమ్మా మేము గాడ్ని కూడా మనం ట్రస్ట్ చేయాలమ్మా. చాలా మంది ఫ్యాన్సీ, నాకు 10 లక్షలు నువ్వు 1,00,000 కొడతా, నువ్వు 1,00,000 దేవుడికి మనం కొట్టేదేముందమ్మా. సో బికాస్ సైన్స్ ఈజ్ బిలో ద మైండ్, స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ ద మైండ్ అంటాం. అది చాలా ఈజీ, అందరికి అర్థం కాదు. అందుకని పీక్యూటీ అంటాం, పర్సనల్ క్వైట్ టైం. డైలీ ఒక 5 minutes దేవుడి దగ్గర కూర్చొని, నాకు అది అంటాం కాదు, స్వామి నేను కష్టపడతాను, దారి చూపించు. రన్ అలోన్ ఇట్స్ కాల్డ్ రేస్, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యు ఇట్స్ కాల్డ్ గ్రేస్. నీ గ్రేస్ ఈ స్వామి, నీ దయతో ఏ కష్టమైన సాధించగలను అని ట్రస్ట్ పెట్టుకుంటే మిరకల్స్ జరుగుతాయి అమ్మా. అండ్ భగవంతుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. నువ్వు ఎంత చేసావో ఆయన క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటాయి. నీ అంతరాత్మను నమ్ముకొని, నా స్టోరీ చెప్పా, అంతరాత్మ ఎప్పుడు మంచి చెబుతుంటుందమ్మా. దాన్ని బిలీవ్ చేయండి, నమ్మండి, దాని ప్రకారం నడుచుకోండి, నలుగురు మంచి చేయండి, ఎప్పుడు ఉన్నదంతా తృప్తికి బతకండి. చేసే పనులు ధర్మ అర్ధ కామ మోక్ష అంటామమ్మా. అర్ధ డబ్బు సంపాదించు ధర్మంగా, కామ కోరికలు తీర్చుకో ధర్మంగా, ఆటోమేటిక్ మోక్షం ఉంటుంది. సో ఇట్ ఈస్ సింపుల్ ఫండా అమ్మా. మనం చేసిన పనికి మనకి రిజల్ట్ ఈ నోస్ ఎప్పుడైనా ఫర్ ఎవరి రియాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంట. సో మనం చేసిన మంచికి ఎప్పుడు మంచి రిజల్ట్ ఉంటుందమ్మా, అట్లా చెడు పనికి చెడు రిజల్ట్ ఉండదు. కాబట్టి ఆయన క్యాలిక్యులేషన్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటే ఏం తేడా ఉండదు. మన మంచి ఆలోచనతో మంచి పనులు చేయండి, మంచి అలవాట్లు మంచి నడవడ పెట్టుకోండి, మంచి ఎండు ఉంటుంది. దేవుడు ఎప్పుడు అందరు ఈక్వల్గా చూస్తాడు. మీరు కూడా మంచిగా పనులు చేయండి, ఎవరికి అన్యాయం చేయవకండి. పరోపకారాయ పుణ్యాయ, పరపీడనాయ పాపాయ. ఇంకోళ్ళ మంచి చేయటం పుణ్యం, ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడం మనసా వాచా కర్మణ. ఏ విధంగా మనసులతోగా, మన మాటలతో కానీ, ఆలోచనతో కానీ, చేతలతో కానీ ఇంకోళ్ళు హామ్ చేయవకండి. నలుగురు మంచి ఆలోచించండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోండి. దేవుడికి ఎప్పుడు డిజైర్ అండ్ డిజర్వ్, కోరిక కాదు, దాన్ని డిజర్వ్ ఈక్వల్ ఎఫర్ట్ పెట్టుకోండి, మంచిగా జరుగుద్ది. మీరందరూ దేవుడి కృపకు పాత్రలు కావాలి. జీవితంలో మంచి ఆలోచనలు పెట్టుకుని మంచి ఉన్నతంగా ఎదగాలి, మంచి అలవాట్లు మంచి నడవడికతో దేవుని హ్యాపీ కరుణ పొందాలి, జీవితంలో ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్.